మంచి హృదయం ఉన్న మనిషిని పెళ్లి చేసుకోవాలంటే ఆడైనా మగైనా పెట్టి పుట్టి ఉండాలంటారు. అది అందరికీ దొరకదు. మగవారు మంచివారైతే ఆడది గయ్యాళిగా ఉంటుంది. అమ్మాయి మంచిదైతే అబ్బాయి తాగుబోతూ తిరుగుబోతూ జులాయిలా ఉంటాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉంటేనే జరుగుతుంది. వాళ్ళ జీవితం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని కొన్ని విషయాలలో ఇద్దరూ రాజీ పడుతూ 3 పువ్వులు 6 కాయలుగా హ్యాపీగా జీవిస్తారు. అటువంటి వారికి జన్మించిన సంతానం కూడా అందంగా ఆరోగ్యంగా తెలివిగా జన్మిస్తారు. దాన్నే పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటాడు. మనకు దొరికే భార్య కూడా దేవుడిచ్చిన వరం అని అంటారు. అదే ఒక మనిషి మనకు దూరం అయ్యారంటే అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలే తప్ప మన దురదృష్టం అనుకోకూడదు. మన ప్రేమను పొందే అర్హత వారికి లేదనుకోవాలి.